సో సెల్ఫ్ సర్వీస్ టూల్ అంటే మనకి కోడింగ్ ఏం అవసరం లేమన్నమాట. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం. నేను ఆల్రెడీ మనం ఒక రిపోర్ట్ క్రియేట్ చేసి చూసాం కదా, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అనమాట. ఓకే, మనకి ట్రెడిషనల్ ఉన్నాయి, సెల్ఫ్ సర్వీస్ ఉన్నాయి. ట్రెడిషనల్ సాఫ్ట్వేర్స్ వచ్చేసరికి మనకి కోడింగ్ స్కిల్స్ కావాలి, అంటే ఎంఎస్డిఐ కానీ మైక్రో స్ట్రాటజీ కానీ వాటికి కోడింగ్ స్కిల్స్ కావాలి. కానీ పవర్ బిఐ, క్లిక్ సెన్స్, ట్యాబ్లు ఇవి సెల్ఫ్ సర్వీస్ టూల్స్ అనమాట. వీటికి మన కోడింగ్ ఏం అవసరం లేదు. తర్వాత రిపోర్టింగ్ టూల్ అంటే ఏంటి, మన ఆ టూల్ యూజ్ చేసేసి స్ట్రక్చర్డ్ ఫార్మ్ అన్‌స్ట్రక్చర్డ్ డేటాని స్ట్రక్చర్డ్ ఫార్మాట్ డేటాగా కన్వర్ట్ చేయొచ్చు అనమాట పవర్ బిఐ టూల్ యూజ్ చేసేసి. డేటా విజువలైజేషన్ టూల్ అంటే మనం పవర్ బిఐ యూజ్ చేసేసి డేటాని గ్రాఫికల్ ప్రెజెంటేషన్ చూపించవచ్చు. గ్రాఫికల్ ఫార్మాట్ లో బార్ చార్ట్, పై చార్ట్ ఆ ఫార్మాట్ లో చూపించవచ్చు. క్లౌడ్ బేస్డ్ అంటే మనకి ఇప్పుడు పవర్ బిఐ అనేది క్లౌడ్ బేస్డ్ సాఫ్ట్వేర్. అంటే మనకు ఆన్ ప్రెమైస్, క్లౌడ్ బేస్డ్ టూ ఉన్నాయి. క్లౌడ్ బేస్డ్ అంటే మనకి మల్టిపుల్ క్లౌడ్ ప్రొవైడర్స్ ఉన్నారు మార్కెట్ లో. గూగుల్ వచ్చేసరికి జీసీపీ, గూగుల్ క్లౌడ్ ప్రొవైడ్ చేస్తారు. మైక్రోసాఫ్ట్ వచ్చేసరికి అజ్యూర్. అట్లనే అలీబాబా, చైనా కంపెనీ అలీబాబా అనేది అలీబాబా క్లౌడ్. అమెజాన్ వచ్చేసరికి ఏడబ్ల్యూఎస్, అమెజాన్ వెబ్ సర్వీసెస్. సో ఇలా మనకి మల్టిపుల్ ప్రొవైడర్స్ ఉన్నారు, క్లౌడ్ ప్రొవైడర్స్. ఇప్పుడు క్లౌడ్ బేస్డ్ అంటే ఏంటంటే మనము ఏమి ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సర్వర్స్ కానీ స్టోరేజ్ కానీ మొత్తం వాళ్ళే మెయింటైన్ చేస్తారు అనమాట. మనం మనీ పే చేస్తే చాలు, మిగతా మొత్తం వాళ్ళే మెయింటైన్ చేస్తారు. క్లౌడ్ బేస్డ్ అంటే. ఆన్ ప్రెమైస్ అంటే ఏంటంటే మనమే ఇన్స్టాల్ చేసుకోవాలి మన సిస్టమ్స్ లో, మనమే స్టోరేజ్ చూసుకోవాలి, అంతా మనమే చూసుకోవాలన్నమాట ఆన్ ప్రెమైస్ అంటే. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ క్లౌడ్ బేస్డ్ కి ఆన్ ప్రెమైస్ కి డిఫరెన్స్ ఏంటంటే, క్లౌడ్ బేస్డ్ వచ్చేసరికి ఏంటంటే మీరు రెస్టారెంట్కి వెళ్ళేసి తినడం అనమాట. అంటే మీకు చైర్ అక్కడ వాళ్ళే అరేంజ్ చేస్తారు, ఫుడ్ వాళ్ళే అరేంజ్ చేస్తారు. మనం ఏం చేయాలి, మనం మనీ పే చేసేసి మనం తినేసి రావడం అంతే. ఆన్ ప్రెమైస్ ఏంటంటే మనం ఇంట్లో వండుకోవడం అనమాట. అంటే మనం కర్రీ, కూరగాయలు కానీ ఇట్లా చికెన్ అన్ని తెచ్చుకొని, రా మెటీరియల్స్ అన్ని తెచ్చుకొని, మనమే గ్యాస్ తెచ్చుకోవాలి, మనమే ఆయిల్ తెచ్చుకోవాలి, మనమే రా మెటీరియల్స్ అన్ని తెచ్చుకోవాలి, మనమే అంతా చూసుకోవాలన్నమాట. మనమే చూసుకొని మనమే ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే కాస్ట్ కొంచెం తక్కువ వచ్చు, కానీ ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి ఇక్కడ ఆన్ ప్రెమైస్ లో. క్లౌడ్ వచ్చేసరికి ఏంటంటే కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, కాకపోతే హెడ్ఏక్ ఏమి ఉండదు అనమాట. మొత్తం వాళ్ళే మెయింటైన్ చేస్తారు, మనం ఏం చూసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో పవర్ బిఐ అనేది క్లౌడ్ బేస్డ్, పవర్ బేస్డ్ సర్వీస్ అని ఉంటుంది, అందులో అది క్లౌడ్ బేస్డ్ అనమాట. నెక్స్ట్ పవర్ బిఐ ఇస్ ద బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్. బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్ అంటే ఏంటంటే ఒక రా డేటాని మనం యాక్షనబుల్ ఇన్ఫర్మేషన్ లా కన్వర్ట్ చేస్తే దాన్ని బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటాం అనమాట. ఓకే, సో మనం నిన్న ఏం డిస్కస్ చేసామంటే ఇది డిస్కస్ చేసాము పవర్ బిఐ అనేది. సో ఇవన్నీ డిఫరెంట్ బిఐ టూల్స్ అనమాట. మార్కెట్ లో ప్రజెంట్ క్లీన్ లో ఉన్న టూల్స్ ఏంటంటే ఫస్ట్ త్రీ అనమాట. పవర్ బిఐ, ట్యాబ్లు, క్లిక్ వ్యూ అండ్ క్లిక్ సెన్స్. C4 ఏంటంటే సెల్ఫ్ సర్వీస్ టూల్స్. నెక్స్ట్ ఎంఎస్బిఐ, మైక్రో స్ట్రాటజీ. ఈ రెండంటే ట్రెడిషనల్ బిఐ టూల్స్ అనమాట. అంటే వీటికి కోడింగ్ స్కిల్స్ కావాలి, మైక్రో స్ట్రాటజీ కానీ ఎంఎస్బిఐ కానీ. ఓకే, నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేసామంటే ఇక్కడ ఇది. సో బిజినెస్ ఇంటెలిజెన్స్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది. సో ఫస్ట్ ఓఎల్టీపీ సిస్టమ్, అంటే క్లయింట్ ఎక్కడైతే డేటా స్టోర్ చేస్తాడో వాడు బిజినెస్ డేటాని. సో అమెజాన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అమెజాన్ వాడు ఎక్కడైతే డేటా స్టోర్ చేస్తాడో దాన్ని ఓఎల్టీపీ సిస్టమ్ అంటాం అనమాట. దాన్ని బిజినెస్ డేటా అంటాం, లేకపోతే డేటా సోర్స్ అంటాం. ఆ డేటా అనేది క్లయింట్ వాడు ఎక్కడైనా స్టోర్ చేయొచ్చు. ఎక్సెల్ లో, ఇప్పుడు చిన్న కంపెనీ అనుకోండి, ఎక్సెల్ లో స్టోర్ చేసుకుంటారు డేటాని. ఎక్సెల్ లో లిమిట్ ఏంటంటే 10 lakhs రికార్డ్స్. సో మనకి వాళ్ళకి ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉన్నాయంటే ఎక్సెల్ సరిపోదు అన్నప్పుడు డేటాబేస్కి వెళ్తారు, ఎస్క్యూఎల్ కానీ ఒరాకిల్ కానీ. ఓకే, సో ఇది కస్టమర్ ఎక్కడైతే డేటా స్టోర్ చేస్తాడో అదనమాట. దాన్ని ఓఎల్టీపీ, ఆన్లైన్ ట్రాన్సాక్షనల్ ప్రాసెసింగ్ అంటాం. ఓకే, మనం ఈ ఓఎల్టీపీ అంటే కస్టమర్ స్టోర్ చేసే డేటా అనేది ఒక స్ట్రక్చర్డ్ ఉండదు అనమాట. డేటా అనేది ఎట్లా పడితే అట్లా ఉంటుంది, ఇన్పుట్ మనకి రా డేటా. సో మనం కొన్ని ఈటీఎల్ యాక్టివిటీస్ చేసేసి దాన్ని ఓలాప్ మోడల్ లా కన్వర్ట్ చేస్తాం అనమాట. అంటే కొన్ని ఈటీఎల్ యాక్టివిటీస్ చేస్తాం. ఈ ఓలాప్ మోడల్ ఏం చేస్తామంటే మనకి మల్టిపుల్ టేబుల్స్ ఉన్నాయి అనుకోండి, ఆ మల్టిపుల్ టేబుల్స్ మధ్యలో రిలేషన్ మెయింటైన్ చేయడం అనమాట. ఈ ఓలాప్ మోడల్లో చేస్తాం అనమాట. ఓలాప్ లో ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్. సో ఓలాప్ నుంచి వచ్చే అవుట్పుట్ మీద మనం రిపోర్ట్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, రిపోర్ట్స్ క్రియేట్ చేస్తాం. ఈ రిపోర్ట్స్ ని క్లయింట్ తో షేర్ చేస్తాం. ఇది బిఐ ఆర్కిటెక్చర్. ఏది ఎనీ బిజినెస్ టూల్ ఇది ఆర్కిటెక్చర్ అనమాట. ఎనీ బిజినెస్ టూల్ మన పైన ఉన్నాయి కదా కొన్ని బిజినెస్ టూల్స్, బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్స్. ఎనీ బిజినెస్ ఇంటెలిజెన్స్ ఇది ఆర్కిటెక్చర్. సో మరి పవర్ బిఐ ఆర్కిటెక్చర్ ఎలా ఉందంటే చూడండి, ఇది పవర్ బిఐ ఆర్కిటెక్చర్. సో సేమ్ అన్నమాట.
సో ఓఎల్టీపీ సిస్టమ్స్ మనకి ఇది ఇన్పుట్ డేటా, కస్టమర్ ఎక్కడైతే డేటా స్టోర్ చేస్తారో అది ఇన్పుట్ డేటా, దాన్ని ఓఎల్టీపీ అంటాం లేదా డేటా సోర్స్ అంటాం. సో ఓఎల్టీపీ మీద కొన్ని ఈటీఎల్ యాక్టివిటీస్ చేస్తాం. ఈటీఎల్ యాక్టివిటీస్ చేయాలంటే మనకి పవర్ బిఐలో పవర్ క్వరీ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంది, అది యూజ్ చేసేసి చేస్తాం అనమాట. నెక్స్ట్ ఈటీఎల్ యాక్టివిటీస్ చేసిన తర్వాత దాన్ని పవర్ పివోట్ లో లోడ్ చేస్తాం అనమాట. ఆ డేటా మొత్తాన్ని పవర్ పివోట్ లో లోడ్ చేస్తాం. ఈ పవర్ పివోట్ లో ఏం చేస్తామంటే ఇక్కడ డేటా మోడలింగ్ చేస్తాం అనమాట. అంటే రిలేషన్షిప్స్, రెండు టేబుల్స్ మధ్యలో రిలేషన్షిప్స్ అది మెయింటైన్ చేస్తాం ఇక్కడ. అట్లా ఈ పవర్ పివోట్ లో ఇంకొక యాక్టివిటీ ఏం చేస్తామంటే డాక్స్ లాంగ్వేజ్ యూజ్ చేసేసి న్యూ ఫీల్డ్స్ క్రియేట్ చేస్తాం అనమాట. డేటా ఎన్హాన్స్మెంట్ అనమాట ఇక్కడ పవర్ పివోట్ లో చేస్తాం. ఈ పవర్ పివోట్ నుంచి వచ్చే అవుట్పుట్ ఏమంటాం అంటే ఓలాప్ అంటాం, ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్, లేకపోతే దాన్ని డేటా సెట్ అంటాం. ఓకే, ఈ డేటా సెట్ మీద పవర్ వ్యూ సాఫ్ట్వేర్ యూజ్ చేసేసి విజువల్స్ క్రియేట్ చేస్తాం అనమాట. సో విజువల్స్ అన్ని క్రియేట్ చేసి ఈ పవర్ బిఐ డెస్క్టాప్ లో ఈ 3 కాంపోనెంట్స్ పవర్ బిఐ డెస్క్టాప్ లోనే ఉంటాయి. ఓకే, సో పవర్ బిఐ డెస్క్టాప్ లో సరికి మనకి షేరింగ్ ఫీచర్ లేదు. కస్టమర్ తో షేర్ చేయాలంటే పవర్ బిఐ డెస్క్టాప్ లో లేదా ఆప్షన్. సో మనం షేర్ చేయాలంటే ఖచ్చితంగా పవర్ బిఐ సర్వీస్ ఉండాలి. అదొక డిఫరెంట్ సాఫ్ట్వేర్ అనమాట, పవర్ బిఐ సర్వీస్. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం అంటే పవర్ బిఐ డెస్క్టాప్ నుంచి పవర్ బిఐ సర్వీస్ లోకి పబ్లిష్ చేస్తాం రిపోర్ట్ ని. ఇక్కడ నుంచి క్లయింట్ కి షేర్ చేస్తాం అనమాట. పవర్ బిఐ సర్వీస్ నుంచి క్లయింట్ తో షేర్ చేస్తాం. ఎలా పబ్లిష్ చేస్తాం, ఎలా షేర్ చేస్తాం, ఇదంతా మనం చూస్తాం ప్రతి స్టెప్. ఓకే, సో ఇది మనం డిస్కస్ చేసాం అండి అంతా ఇంట్రొడక్షన్ లో. ఓకే, సో ఇప్పుడు మనం ఈరోజు ఏం డిస్కస్ చేస్తామంటే డైరెక్ట్ పవర్ బిఐ డెస్క్టాప్ ఇన్స్టాల్ చేసుకున్నారండి ఎవరైనా పవర్ బిఐ డెస్క్టాప్? ఎనీవన్ హ్యాస్ ఇన్స్టాల్ పవర్ బిఐ డెస్క్టాప్? ఓకే, నో ప్రాబ్లం. చూడండి పవర్ బిఐ మీరు గూగుల్లోకి వెళ్ళేసి పవర్ బిఐ డౌన్లోడ్ అనుకోండి. ఇక్కడ వెరీ సింపుల్ అనమాట. ఇక్కడ డౌన్లోడ్స్ వస్తుంది కదా, సో ఇక్కడికి వెళ్ళేసి చూడండి మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ డెస్క్టాప్, ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ డౌన్ మీద క్లిక్ చేయండి. మైక్రోసాఫ్ట్ స్టోర్ లోకి వెళ్తాం అనమాట. మనం ఇక్కడ నుంచి మైక్రోసాఫ్ట్ స్టోర్ లోకి వెళ్తాం. సో ఇక్కడ నుంచి మీకు డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ బటన్ వస్తుంది. చూడండి పవర్ బిఐ డెస్క్టాప్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇక్కడ డైరెక్ట్ ఇన్స్టాల్ వస్తుంది. డైరెక్ట్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి. సో మీకు ఏమొస్తుంది అంటే ఇక్కడ ఆప్షన్ డౌన్లోడ్ కానీ లేకపోతే ఆప్షన్ వస్తుంది, మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్, చాలా సింపుల్ ప్రాసెస్. మీరు ఎలా అయితే గూగుల్ క్రోమ్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేస్తారో ఏం ఆప్షన్స్ అడగదు అనమాట. దట్ జస్ట్ నెక్స్ట్ 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 కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకే, మీరు పవర్ బిఐ డెస్క్టాప్ ఇన్స్టాల్ చేసుకున్న ఆ తర్వాత సో పవర్ బిఐ డెస్క్టాప్ ఇన్స్టాల్ చేయాలంటే ఏమన్నా సిస్టమ్ లో ప్రీ రిక్వెస్ట్ గా ఏమన్నా ఉండాలంటే ఒక సాఫ్ట్వేర్ ఉండాలన్నమాట. .NET ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ ఉండాలి. అది ఉంటే ఇన్స్టాల్ అవుద్ది అనమాట. సో మీరు డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ ఆ సాఫ్ట్వేర్ లేదనుకోండి మీకు ఎర్రర్ వస్తుంది అనమాట. .NET ఫ్రేమ్వర్క్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ యువర్ సిస్టమ్, ప్లీజ్ డౌన్లోడ్ ఇట్ అని చెప్పేసి మీకు ఒక ఎర్రర్ వస్తుంది. అప్పుడు అది ఇన్స్టాల్ చేసుకొని దాని తర్వాత పవర్ బిఐ డెస్క్టాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, సో పవర్ బిఐ డెస్క్టాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో జస్ట్ షార్ట్ కట్ ఐకాన్ వస్తుంది, ఇది ఓపెన్ చేస్తున్నాను. సో మనం ఇప్పుడు పవర్ బిఐ డెస్క్టాప్ నుంచి చూద్దాం. పవర్ బిఐ డెస్క్టాప్. సో మనకి మెయిన్ గా చెప్పాను కదా పవర్ బిఐ ప్రొడక్ట్స్, పవర్ బిఐ డెస్క్టాప్ ఒకటి, పవర్ బిఐ సర్వర్ ఒకటి, పవర్ బిఐ మొబైల్ ఒకటి. 80 to 90% వరకు మనం పవర్ బిఐ డెస్క్టాప్ లో చేస్తాం. ఓకే, పవర్ బిఐ అనేది నాట్ సింగిల్ సాఫ్ట్వేర్, కాంబినేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అన్నమాట. పవర్ బిఐ లోనే మనకి మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో పవర్ బిఐ డెస్క్టాప్ లో చూస్తే మనకి 3 ఉంటాయి అగైన్, పవర్ క్వరీ, పవర్ పివోట్, పవర్ వ్యూ. ఓకే, అట్లానే పవర్ బిఐ సర్వర్ ఒకటి సపరేట్ అన్నమాట. ఓకే రైట్. సో పవర్ బిఐ నేను ఓపెన్ చేశాను, పవర్ బిఐ డెస్క్టాప్ అప్లికేషన్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట ఒక విండో. చూడండి ఇక్కడ గెట్ డేటా అంటే మనం డేటా కనెక్ట్ అవ్వాలి కదా ఫస్ట్. మనకి ఇది అంతే కదా. ఇక్కడ ఫస్ట్ చూడండి, ఫస్ట్ మనం ఏదైనా సరే డేటా తెచ్చుకోవాలి. డేటా తెచ్చుకోవాలంటే ఇక్కడ నుంచి తెచ్చుకుంటాం అనమాట. ఇక్కడ నుంచి ఏం తెచ్చుకో చాలా వేస్ ఉన్నాయి. మనం డేటా తెచ్చుకోవాలంటే ఇక్కడ నుంచి ఏం తెచ్చుకోవచ్చు, ఇంకా చాలా వేస్ ఉన్నాయి.
ఇక్కడ చూడండి తర్వాత రీసెంట్ సోర్సెస్, అంటే మనం రీసెంట్ గా మన కనెక్ట్ అయ్యాం అనుకోండి, అవి ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి నెక్స్ట్ కొలాబరేట్ అండ్ షేర్. మన కొలాబరేట్ అండ్ షేర్ అంటే పవర్ బేస్ సర్వీస్ అనమాట. మనం దీనికి కంపల్సరీగా పవర్ బేస్ సర్వీస్ యూజ్ చేయాలంటే సైన్ ఇన్ చేయాలన్నమాట. అంటే మనం లాగిన్ అవ్వాలి పవర్ బేస్ సర్వీస్ కి. ఇక్కడ చూడండి రైట్ సైడ్ ఎల్లో కలర్ లో ఉంది, న్యూ అప్డేట్ అవైలబుల్. పవర్ బై ఏంటంటే ప్రతి మంత్ ఒక అప్డేట్ ఇస్తారు అనమాట. ప్రతి మంత్ అప్డేటెడ్ ఉంటుంది. ఏదో ఒక చిన్న అప్డేట్ అయినా సరే ప్రతి మంత్ ఒక అప్డేట్ వస్తుంది పవర్ బై నుంచి. సో మీకు న్యూ అప్డేట్ అంటే ఏం అప్డేట్ అయింది అని చెప్పేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. లేటెస్ట్ వర్షన్ పవర్ బై అనేది మీరు ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇక్కడ క్లిక్ చేసి. పవర్ బై బ్లాగ్ మీకు ఏమైనా రీసోర్సెస్ కానీ ఏదైనా లేటెస్ట్ న్యూస్ కావాలంటే ఇక్కడ నుంచి మీరు ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవచ్చు. ఫోరమ్స్ అనమాట. ఫోరమ్స్ అంటే మీకు క్వశ్చన్స్ అనమాట. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి, ఆ ఫోరం లో మీరు పోస్ట్ చేస్తే అందులో చాలా మంది ఉంటారు కదా, వాళ్ళు చెక్ చేసేసి కమ్యూనిటీ అన్నట్లు అనమాట, మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇస్తారు అక్కడ. ట్యూటోరియల్స్ అంటే ఇక్కడ కొన్ని మెటీరియల్స్ ఉంటాయి అన్నమాట. ట్యూటోరియల్స్ లోకి వెళ్తే మీకు పవర్ బై గురించి కొన్ని మెటీరియల్స్ ఉంటాయి. సో ఇది జస్ట్ ఓపెన్ పేజ్ అనమాట. సో ఇది అవసరం లేదు ప్రస్తుతానికి, నాకు ఇది క్లోజ్ చేస్తున్నాను నేను. ఓకే, సో ఇది పవర్ బై డెస్క్టాప్. సార్ ఫస్ట్ ఏంటంటే మీకు ఏదైనా సరే ఏదైనా టూల్ ఓపెన్ చేసినా ఫస్ట్ ఇంటర్ఫేస్ చూసుకోండి. అంటే అసలు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి టూల్లో, ఎక్కడ ఏ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏదైనా ఎనీ టూల్ ఏదైనా టూల్ మీరు ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇంటర్ఫేస్ ఎలా ఉంది అని చెప్పేసి చూసుకోవాలి. ఓకే, సో ఇది పవర్ బై డెస్క్టాప్ యొక్క ఇంటర్ఫేస్. ఇది బై డిఫాల్ట్ అనమాట. బై డిఫాల్ట్ గా ఇది ఇంటర్ఫేస్ పవర్ బై డెస్క్టాప్ కి. నేను ఏమి లోడ్ చేయలేదు, ఏమి చేయలేదు ఇంకంతవరకు. సో ఫస్ట్ చూడండి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ చూడండి. సో ఫస్ట్ పవర్ బై డెస్క్టాప్ కదా, మనం ఇప్పుడు పవర్ బై డెస్క్టాప్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో చూడండి ఇక్కడ బై డిఫాల్ట్ గా ఏంటంటే మీరు పవర్ బై డెస్క్టాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి 3 ఉన్నాయి కదా, ఇది రిపోర్ట్ అన్నమాట. మనకి పవర్ బై డెస్క్టాప్ లో 3 ఉంటాయి కదా, పవర్ క్వరీ ఒకటి, పవర్ పివోట్ ఒకటి, పవర్ వ్యూ ఒకటి. సో ఈ పవర్ వ్యూ చూసారా, బై డిఫాల్ట్ గా ఇది పవర్ వ్యూ అనమాట. అంటే రిపోర్ట్ అని ఇక్కడ రిపోర్ట్ అని కనిపిస్తుంది, ఇది పవర్ వ్యూ అని, అంటే థర్డ్ వన్ అనమాట. బై డిఫాల్ట్ కనిపించేది పవర్ వ్యూ. సో కిందంగా 2 ఉన్నాయి చూసారా, ఇది వచ్చేసరికి డేటా వ్యూ అంటాం అనమాట. డేటా వ్యూ ఇది వచ్చేసరికి మోడల్ అన్నమాట. ఈ డేటా మోడల్ ఈ రెండింటిని ఏంటంటే పవర్ పివోట్ లో యూజ్ చేస్తాం అనమాట. ఈ రెండు డేటా మోడల్. ఓకే, నెక్స్ట్ పవర్ క్వరీ ఎక్కడ ఉంటుందంటే వేరే ఆప్షన్ ఓపెన్ చేయాలి. పవర్ క్వరీ కావాలంటే చెప్తాను. ఓకే, సో బై డిఫాల్ట్ గా మనకి పవర్ వ్యూ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఇవి పవర్ పివోట్ అన్నమాట. ఈ 2 ఆప్షన్స్. ఓకే రైట్, ఇక్కడ చూడండి మీకు పవర్ వ్యూ పైన చూడండి ఇది రిబ్బన్ అనమాట. సో పైన దాన్ని రిబ్బన్ అంటాం. మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి చూడండి, ఇదంతా డేటా తెచ్చుకోవడం అనమాట. గెట్ డేటా అంటే మనం డేటా తెచ్చుకోవడం. ఇదంతా డేటా ఎలా తెచ్చుకోవాలనే ఆప్షన్స్ అనమాట ఇవన్నీ. ఓకే, సో మీరు చూడండి ఈ ఆప్షన్స్ డేటా ఆప్షన్స్ అన్నిట్లో సేమ్ ఉంటాయి అనమాట. పవర్ వ్యూలోకి వెళ్ళినా కానీ లేకపోతే డేటాలోకి వెళ్ళినా కానీ చూడండి ఆప్షన్స్ అన్ని సేమ్ ఉంటాయి. ఇక్కడ ఈ ఫస్ట్ డేటా ఆప్షన్ అనేది సేమ్ అనమాట. అది ఫిక్స్డ్ అనమాట. అన్ని వ్యూస్ లో సేమ్ ఉంటుంది అనమాట ఆప్షన్. డేటా తెచ్చుకోవడం. ఓకే రైట్, సో ఇక్కడ చూడండి నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ డేటా. మనకి పవర్ క్వరీ బై డిఫాల్ట్ కనిపించదు. మన పవర్ క్వరీ కనిపించాలంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేయాలి. చూడండి ఇప్పుడు ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది అనమాట. మీరు పవర్ క్వరీ చూడండి ఇక్కడ ఏమొస్తుందో పవర్ క్వరీ ఎడిటర్. మీకు పవర్ క్వరీ ఓపెన్ చేయాలంటే ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేస్తే కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఇది పవర్ క్వరీ అనమాట. ఈ పవర్ క్వరీలో మనం ఈటీఎల్ యాక్టివిటీస్ చేస్తాం. ఓకే, సో ప్రస్తుతానికి ఇది క్లోజ్ చేస్తున్నాను పవర్ క్వరీ ఎడిటర్ విండో. రైట్, ఇది ట్రాన్స్ఫార్మ్ డేటా. ఇవన్నీ మనం పవర్ వ్యూలో చూస్తాం అన్నమాట. ఇవన్నీ ప్రతి ఆప్షన్ మనం పవర్ వ్యూ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఈ ఆప్షన్స్ అన్ని డిస్కస్ చేస్తాం. పవర్ వ్యూ మాడ్యూల్ గురించి డిస్కస్ చేసేటప్పుడు. సో ప్రస్తుతానికి మనం ఇక్కడ ఏం చూస్తామంటే ఫైల్ చూసారా, ఇక్కడ మీకు అన్ని ఆప్షన్స్ అన్ని తెలుసు. ఎక్సెల్ లో ఉన్న ఆప్షన్స్ ఓపెన్, సేవ్ యాజ్, గెట్ డేటా. సో ఇక్కడ మనకి ఒకటి కొత్త ఆప్షన్ ఏంటంటే ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్ అనమాట. ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తే ఇందులో మనకి 2 ఉంటాయి అనమాట ఆప్షన్స్. గ్లోబల్ ఒకటి, కరెంట్ ఫైల్. గ్లోబల్ అంటే ఏంటంటే అన్ని పవర్ బిఐ ఫైల్స్ అనమాట.
అంటే మొత్తం ఓవరాల్ గా పవర్ బిఐ మొత్తానికి ఏ ఫైల్ ఓపెన్ చేసినా ఈ ఆప్షన్స్ అప్లై అవుతాయి అనమాట. ఈ సెట్టింగ్స్ అప్లై అవుతాయి. కరెంట్ ఫైల్ అంటే ఓన్లీ మీరు ఏదైతే ఫైల్ ఓపెన్ చేస్తారో దానికి మాత్రమే అప్లై అవుతాయి సెట్టింగ్స్. ఇందులో మనం ఏం చేంజ్ చేయాల్సిన పని లేదు. జస్ట్ ఇక్కడ రీజనల్ సెట్టింగ్స్ ఉంది సార్. ఇక్కడ ఏం చూసుకుంటామంటే యూజ్ అప్లికేషన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ పెట్టుకుంటాం అనమాట. లేకపోతే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మనం ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటాం కదా, అది బై డిఫాల్ట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏమి చేంజ్ చేయాల్సిన పని లేదు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. కరెంట్ ఫైల్ చూసారా, ఇందులో డేటా లోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ డేటా లోడ్ గురించి మనం నెక్స్ట్ డిస్కస్ చేస్తాం. ఎందుకు ఇంపార్టెంట్, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ, ఇవన్నీ సో డిస్కస్ చేస్తాం మొత్తం. సో ఇది పవర్ బిఐ డెస్క్టాప్ యొక్క ఇంటర్ఫేస్ అన్నమాట. సో బై డిఫాల్ట్ గా పవర్ వ్యూ మనకు ఓపెన్ అవుతుంది. కిందంగా 2 వ్యూస్ ఉంటాయి. ఈ పవర్ పివట్ వ్యూస్. పవర్ క్వరీ ఎడిటర్ కావాలంటే మనం ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేస్తే పవర్ క్వరీ ఎడిటర్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇంతవరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎనీ క్వశ్చన్స్ యాజ్ ఆఫ్ నౌ? ఆ సెట్టింగ్స్ లోకి వెళ్ళకుండా డైరెక్ట్ గా డేటాను లోడ్ చేయలేము మనం. ఎక్కడ సెట్టింగ్స్ లోకి? ఈ సెట్టింగ్స్ ఇప్పుడు లో ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి కరెంట్ ఫైల్ లో చేయొచ్చు, డేటా లోడ్ చేయొచ్చు, డేటా లోడ్ చేయొచ్చు. ఇక్కడ ఈ ఆప్షన్స్ Okay. అండ్ సెట్టింగ్స్ అంటే ఎందుకు యూజ్ అవుతాయని చెప్తాను అనమాట. డేటా లోడ్ చేసిన తర్వాత పవర్ క్వరీ గురించి డిస్కస్ చేసేటప్పుడు డిస్కస్ చేద్దాం అవన్నీ. ఓకే, జస్ట్ అక్కడ ఆప్షన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ అని చెప్పేసి గుర్తుపెట్టుకో. సో మనం పవర్ క్వరీకి వెళ్ళినప్పుడు ప్రతి ఆప్షన్ టచ్ చేస్తాం అన్నమాట. అక్కడ అసలు దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి అని చెప్పేసి. ఓకే, సో పవర్ బిఐ డెస్క్టాప్ నుంచి మనం డిస్కస్ చేస్తాం. పవర్ బిఐ డెస్క్టాప్ అనేది డెవలప్మెంట్ టూల్ అనమాట. డెవలప్మెంట్ టూల్ మన 80 to 90% ఇక్కడే మనం వర్క్ చేస్తాం అనమాట. మెయిన్ వర్క్ అంతా పవర్ బిఐ డెస్క్టాప్ లోనే వర్క్ చేస్తాం. ఓకే రైట్. సో మన పవర్ బిఐ డెస్క్టాప్ అనేది సింగిల్ సాఫ్ట్వేర్ కాదు, మల్టిపుల్ కాంబినేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అనమాట. ఇందులో మనకి 3 సాఫ్ట్వేర్స్ అంటే పవర్ క్వరీ, పవర్ పివట్, పవర్ వ్యూ. సో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే పవర్ క్వరీ గురించి జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనమాట. ఒక 1 క్లాస్ ఈ రోజు అంతా పవర్ క్వరీ గురించి చెప్తాను అనమాట. ఓకే, సో పవర్ క్వరీ అంటే ఈటీఎల్ టూల్. అంటే ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు మన పవర్ క్వరీని నుంచి, ట్రాన్స్ఫార్మ్ అండ్ లోడ్. ఓకే, సో ఫస్ట్ పవర్ క్వరీ ఎలా ఓపెన్ చేయాలి చెప్పాను కదా. పవర్ క్వరీ ఓపెన్ చేయాలంటే మనకి మల్టిపుల్ వేస్ ఉన్నాయి. సో ఇది అనమాట. ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేస్తే పవర్ బై డెస్క్టాప్ ఓపెన్ చేయగానే పవర్ క్వరీ బై డిఫాల్ట్ గా మీకు కనపడదు. అది ఓపెన్ చేయాలంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేస్తే కొత్త విండో ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇది పవర్ క్వరీ ఎడిటర్. ఓకే, ఈ పవర్ క్వరీలో మనం ఏం చేస్తామంటే ఈటీఎల్ యాక్టివిటీస్ చేస్తాం. ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్. ఓకే రైట్. సో ఇప్పుడు చూడండి ఇందులో ఆప్షన్స్. ఫస్ట్ ఇది పవర్ క్వరీ ఓపెన్ అయింది, పవర్ క్వరీ ఎడిటర్ ఓపెన్ అయింది. సో చెప్పాను కదా పవర్ క్వరీ ఎడిటర్ ఓపెన్ గానే ఫస్ట్ ఇంటర్ఫేస్ ఏముందో చూద్దాం. సో పైన టాప్ ఉంది చూసారా, ఇదంతా రిబ్బన్ అంటాం అనమాట. అంటే మల్టిపుల్ జిఓఐ ఆప్షన్. జియుఐ అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో ఇవన్నీ ఈ జిఓఐ ఆప్షన్స్ యూజ్ చేసేసి మనం ఆ ఈటీఎల్ యాక్టివిటీస్ అన్ని చేస్తాం అనమాట. మనం ఎక్కడ కోడింగ్ రాయం ఇందులో, చాలా లైట్ గా రాస్తాం అన్నమాట కోడింగ్. ఒక 5% అనుకోండి. ఓకే, సో ఆల్మోస్ట్ ఆల్ 75 to 80% ఈ జియో జస్ట్ క్లిక్ అనమాట. అంతే, క్లిక్ చేస్తే చాలు మనకి డేటా ఈటీఎల్ యాక్టివిటీస్ పర్ఫామ్ అవుతాయి అనమాట. ఇవన్నీ జియో ఆప్షన్స్. ఇవన్నీ చూడండి, ఇవన్నీ జియో ఆప్షన్స్. సో ఈ జియో ఆప్షన్స్ అన్ని యూజ్ చేసేసి మనం ఈటీఎల్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తాం. సో దీన్ని పైన ఉన్నదాన్ని ఏమంటారంటే రిబ్బన్ పెయిన్ అంటాం అనమాట. పైన ఉన్నదాన్ని రిబ్బన్ పెయిన్ అంటాం. ఓకే, చూడండి నేను ఒక డేటా లోడ్ చేస్తున్నాను, ఒక డేటా తెచ్చుకుంటాను అనమాట. ఇక్కడ ఎలా డేటా తెచ్చుకుంటాం అంటే న్యూ సోర్స్, ఇదంతా న్యూ క్వరీ ఉంది సార్. ఇదంతా మనకి ఇక్కడ నుంచి డేటా, ఈ ఆప్షన్స్ యూజ్ చేసేసి మనం డేటా తెచ్చుకోవచ్చు. సో న్యూ సోర్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నా డేటా అనేది ఎక్సెల్ ఫార్మాట్ లో, మనం శాంపుల్ సూపర్ స్టోర్ అని చెప్పేసి డేటా లోడ్ చేసాం కదా, ఎక్సెల్ ఫార్మాట్ లో ఉన్న డేటా. సో డేటా అనేది నాకు ఎక్సెల్ ఉంది. ఆల్మోస్ట్ మనకి ఏ డేటా సోర్స్ ఫార్మాట్ లో ఉన్న డేటా తెచ్చుకోవచ్చు. సో రైట్ నో మనకి డేటా ఎక్సెల్ ఫార్మాట్ లో ఉంది, ఎక్సెల్ సెలెక్ట్ చేస్తున్నాను. సో శాంపుల్ సూపర్ స్టోర్ ఇది ఫైల్ నాది. ఓపెన్. సో డేటా లోడ్ అవుతుంది. సో 3 టేబుల్స్, ఆర్డర్స్ టేబుల్, పీపుల్స్ టేబుల్, రిటర్న్స్ టేబుల్, 3 టేబుల్స్ డేటా ఉంది. ఓకే, లోడ్ చేస్తున్నాను.
ఇప్పుడు చూడండి ఇక్కడ క్వైరీస్ 0 ఉంది కదా. ఇప్పుడు చూడండి 3 టేబుల్స్ లోడ్ చేస్తున్నాను నేను. పీపుల్స్ టేబుల్, ఆర్డర్స్ టేబుల్, రిటర్న్స్ టేబుల్. వన్స్ చూడండి మీరు డేటా లోడ్ చేయగానే క్వైరీస్ ఇప్పుడు చూడండి పైన చెప్పాను కదా, పైనది ఫస్ట్ ఎప్పుడైనా సరే ఇంటర్ఫేస్ గురించి డిస్కస్ చేయాలి ఫస్ట్. సో పైనది రిబ్బన్ అంటాం, పవర్ క్వైరీ రిబ్బన్ అంటాం. మీరు ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ సైడ్ చూడండి, ఇక్కడ క్వైరీస్ అని చెప్పేసింది కదా, 3 క్వైరీస్ ఉన్నాయి. అంటే మనం ఏదైతే టేబుల్స్ లోడ్ చేసామో, క్వరీ అంటే టేబుల్ అనమాట. క్వరీ అంటే టేబుల్. మనకి 3 టేబుల్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఏదైతే మీరు టేబుల్స్ లోడ్ చేస్తారో ఆ 3 టేబుల్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఆ టేబుల్ యొక్క డేటా చూడాలంటే మీరు ఆ టేబుల్ మీద క్లిక్ చేస్తే ఆ టేబుల్ ఉన్న డేటా ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇది క్వెరీస్ పేన్ అంటాం అనమాట. మీరు ఏదైతే డేటా లోడ్ చేస్తారో ఆ టేబుల్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి క్వెరీస్ పేన్ లో, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ సైడ్. ఓకే, క్వెరీస్ అని చూసారా ఇది. సో మధ్యలో సెంటర్ లో చూసారా, ఇది డేటా పేన్ అనమాట. అంటే మనం ఏదైతే టేబుల్ లోడ్ చేసామో ఆ టేబుల్ యొక్క డేటా ఇక్కడ కనిపిస్తుంది అనమాట, డేటా పేన్. ఓకే రైట్. ఇక్కడ చూడండి ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్ చూడండి, క్వెరీ సెట్టింగ్స్, అప్లైడ్ స్టెప్స్ చూసారా. అప్లైడ్ స్టెప్స్ అంటే ఏంటంటే మీరు ఏదైనా ఈటీఎల్ యాక్టివిటీస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని అప్పర్ కేస్ లో కన్వర్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అప్పర్ కేస్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం లేదు, సింపుల్ ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ లోకి వెళ్ళి ఫార్మాట్ లోకి వెళ్ళి అప్పర్ కేస్ లో కన్వర్ట్ చేస్తున్నాం అంతే. మన ఫార్ములా ఏం రాసిన అవసరం లేదు. చూడండి మనం అప్పర్ కేస్ లో కన్వర్ట్ చేయగానే ఒక స్టెప్ ఇక్కడ నోటెడ్ అయింది అనమాట. ఆటోమేటిక్ గా ఇక్కడ స్టెప్ ఒకటి నోటెడ్ అవుతుంది అనమాట. సో మీరైతే ఏదైతే ఈటీఎల్ యాక్టివిటీస్ చేస్తున్నారో ఆ ప్రతి స్టెప్ ఇక్కడ నోటెడ్ అవుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 10 ఈటీఎల్ యాక్టివిటీస్ చేశారు అనుకోండి, 10 ఈటీఎల్ యాక్టివిటీ చేసిన తర్వాత మీరు మర్చిపోయారు అసలు ఏమేమి చేశారో నాకు గుర్తులేదని చెప్పేసి, మీరు ప్రతిదీ ఇక్కడ నోటెడ్ అవుతుంది, మీరు చూసుకోవచ్చు, రెఫర్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా నేను లోయర్ కేస్ లో కన్వర్ట్ చేస్తున్నాను. చూడండి స్టెప్ నోటెడ్ అవుతుంది, అంతా లోయర్ కేస్ లో కన్వర్ట్ అవుతుంది అనమాట. సో ప్రతి స్టెప్ మీరు ఏదైతే ఈటీఎల్ యాక్టివిటీ చేస్తారో ప్రతి స్టెప్ ఇక్కడ నోటెడ్ అవుతుంది అనమాట అప్లైడ్ స్టెప్స్ లో. అది చాలా అడ్వాంటేజ్ అనమాట. మన పవర్ క్వెరీ ఎడిటర్ లో బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఇది అప్లైడ్ స్టెప్స్. ప్రతి స్టెప్ నోటెడ్ అవుతుంది ఇక్కడ. ఓకే, సో మీకు సపోజ్ లోయర్ కేస్ లో మీకు అవసరం లేదు అంటే ఇక్కడ మీరు క్లోజ్ చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ ఒరిజినల్కి వస్తుంది అనమాట. ఇక్కడ కస్టమర్ నేమ్ అనేది లోయర్ కేస్ నుంచి నార్మల్ ప్రీవియస్ ఏదైతే ఉందో ఆ ఫార్మాట్ లోకి వచ్చేస్తుంది. ఓకే, సో అప్లైడ్ స్టెప్స్. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఇక్కడ మనకి ఫార్ములా బార్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. ఓకే, దీన్ని ఫార్ములా బార్ అంటాం. సో బై డిఫాల్ట్ ఇది ఫార్ములా బార్ ఒక్కొక్కసారి కనిపించదు. ఇది కనబడాలంటే వ్యూలోకి వెళ్ళేసి ఫార్ములా బార్ మీద క్లిక్ చేస్తే కనిపిస్తుంది అనమాట. అంటే మన ఎక్సెల్ లో ఫార్ములా ఎక్కడైతే ఎలా వేస్తాం మనకి ఒకటి ఉంటుంది కదా ఫార్ములా వేయడానికి, ఆ ఫార్ములా బార్ అనమాట ఇది. సో ఇక్కడ చూడండి అప్పర్ కేస్ లో కన్వర్ట్ చేశాను. అప్పర్ కేస్ లో కన్వర్ట్ చేయగానే లేకపోతే ఇక్కడ లోయర్ కేస్ లో కన్వర్ట్ చేస్తున్నాను. ఇది మళ్ళీ ఓకే, ట్రాన్స్ఫార్మ్ లోకి వెళ్ళేసి ఫార్మాట్ లోయర్ కేస్ లో కన్వర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ లోయర్ కేస్ ఇక్కడ స్టెప్ నోటెడ్ అయింది. అది ఎలా కన్వర్ట్ అవుతుందంటే బ్యాక్గ్రౌండ్ లో పవర్ క్వెరీ అనే ఒక కోడ్ రాసుకుంటుంది అనమాట. ఇది ఈ కోడ్ చూడండి ఆటోమేటిక్ గా పవర్ క్వెరీనే కోడ్ రాసుకుంటుంది అనమాట. చూడండి ఇది కోడ్ అనమాట. కస్టమర్ నేమ్ అనేది లోయర్ కేస్ లో కన్వర్ట్ అవుతుంది. దీన్ని ఏమంటాం అంటే ఎం లాంగ్వేజ్ అంటాం, మ్యాషప్ లాంగ్వేజ్ అంటాం అనమాట. ఓకే, సో పవర్ క్వెరీలో యూజ్ చేసే లాంగ్వేజ్ ఏంటంటే ఎం లాంగ్వేజ్. సో ప్రతి జియో ప్రతి యాక్షన్ కి ప్రతి స్టెప్ కి మీకు ఎం లాంగ్వేజ్ ఆటోమేటిక్ గా పవర్ క్వెరీనే అది బిల్డ్ చేసుకుంటుంది అనమాట. మనం ఏం రాయాల్సిన పని లేదు. చూడండి అప్పర్ కేస్ లోకి ఇంతకుముందు కన్వర్ట్ చేసాం, కోడ్ అదే రాసుకుంది అనమాట. సో మీరు ఏదైతే ఈటీఎల్ యాక్టివిటీ చేస్తారో ప్రతి ఈటీఎల్ యాక్టివిటీ ఇక్కడ నోటెడ్ అవుతుంది. ఎలా యాక్టివిటీ పర్ఫామ్ అవుతుందంటే దాని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఎం లాంగ్వేజ్, మ్యాషప్ లాంగ్వేజ్ అంటాం. ఓకే, సో ఎం లాంగ్వేజ్ మనం కొన్నిసార్లు ఏంటంటే ఈ జియో ఆప్షన్స్ కాకుండా మనకి కొత్త రిక్వైర్మెంట్ ఉండొచ్చు ఇంకా, అంటే ఈ జియో ఆప్షన్స్ తో మనం పాసిబుల్ లేని ఉండొచ్చు అనమాట. అప్పుడు మనం ఏం రాయాలంటే మన ఓన్ గా ఎం లాంగ్వేజ్ రాసుకొని ఆ యాక్టివిటీ మనం ఆ రిక్వైర్మెంట్ మనం ఫుల్ఫిల్ చేస్తాం అనమాట. సో కానీ 75 to 80% మనం జియో ఆప్షన్స్ యూజ్ చేస్తాం. ఓకే, ఇది సో ఇది మనకి ఇవన్నమాట. ఇంటర్ఫేస్ చూస్తే ఫస్ట్ రిబ్బన్ పెయిన్ పైన పవర్ క్వెరీలో, తర్వాత క్వెరీస్ పెయిన్, డేటా పెయిన్, అప్లైడ్ స్టెప్స్, క్వెరీ సెట్టింగ్స్ పెయిన్, ఇక్కడ ఫార్ములా బార్. ఈ 5 అనమాట మెయిన్ గా ఇంటర్ఫేస్ చూస్తే పవర్ క్వెరీలో. ఓకే, ఇది పవర్ క్వెరీ ఇంటర్ఫేస్ అనమాట. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి ఇంతవరకు పవర్ క్వెరీ ఇంటర్ఫేస్ కానీ పవర్ క్వెరీ గురించి ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా ఇంతవరకు?
సో నో క్వశ్చన్స్. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, సో నేనేం చేశానంటే 3 టేబుల్స్ లోడ్ చేశాను, అంతే కదా. 3 టేబుల్స్ లోడ్ చేస్తాను. ఈ పవర్ క్వరీలో మనం యూజ్ చేసి ఏం చేస్తాం, ఈటీఎల్ యాక్టివిటీస్ చేస్తాం. సో ఈటీఎల్, ఈ అంటే ఎక్స్ట్రాక్ట్, టీ అంటే ట్రాన్స్ఫార్మ్, ఎల్ అంటే లోడ్. ఓకే, సో ఆల్రెడీ మనం ఈ యాక్టివిటీ చేసాం. ఈటీఎల్లో ఈ అనేది అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. డేటా తెచ్చుకోండి. ఎక్స్ట్రాక్ట్ అంటే తెచ్చుకోవడం. చాలా ఈజీ అనమాట. ఎక్స్ట్రాక్ట్ అనే ఆప్షన్ అనేది చాలా ఈజీ. జస్ట్ ఏముంది, కనెక్ట్ డేటా సోర్స్ కనెక్ట్ అవ్వడం, తెచ్చుకోవడం. నెక్స్ట్ ఎల్ అంటే ఏంటంటే లోడ్ అనమాట. దీన్ని ఎలా లోడ్ చేస్తామంటే ఈ డేటాని క్లోజ్ అండ్ అప్లై అని కొడితే ఆటోమేటిక్ డేటా అనేది మళ్ళీ పవర్ బై డెస్క్టాప్ లోకి వస్తుంది అనమాట. చూడండి ఇక్కడ మళ్ళీ డేటా అనేది లోడ్ అవుతుంది అనమాట. పవర్ బై డెస్క్టాప్ లోకి లోడ్ అవుతుంది డేటా. చూడండి లోడింగ్ అవుతుంది. సొంత ముందు ఏం లేవు కదా ఇక్కడ. ఇప్పుడు మన ఈ 3 టేబుల్స్ ఇక్కడ వస్తాయి అనమాట, లోడ్ అవుతాయి. ఈ 3 టేబుల్స్ ఇక్కడ లోడ్ అవుతాయి పవర్ బై డెస్క్టాప్ లోకి. ఓకే, చూడండి 3 టేబుల్స్ ఇక్కడ వచ్చాయి. ఇంతకుముందు ఏం లేవు కదా. సో పవర్ బై డెస్క్టాప్ లోకి 3 టేబుల్స్ లోడ్ చేశాను. ఓకే, సో లోడింగ్ కూడా చాలా ఈజీ అనమాట. మళ్ళీ పవర్ క్వరీలోకి వెళ్తున్నాను నేను, పవర్ క్వరీ ఎడిటర్లోకి. సో లోడింగ్ కూడా చాలా ఈజీ. లోడింగ్ కూడా ఏమి ఉండదు అనమాట. సో ఈ టీవీని చూసారా, ట్రాన్స్ఫార్మ్ అనేది ఇది మెయిన్ యాక్టివిటీ. మన పవర్ క్వరీలో ఇచ్చేసేది మెయిన్ యాక్టివిటీ ఏంటంటే ఇదనమాట. మెయిన్ యాక్టివిటీ ట్రాన్స్ఫర్మేషన్. సో ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ కంపెనీ ఉంది. అమెజాన్ కంపెనీ అది ఇండియాలో ఉంది బ్రాంచ్, యుఎస్లో ఉంది, యూకేలో ఉంది ఫర్ ఎగ్జాంపుల్. సో వీళ్ళు ఏం చేస్తారంటే అమెజాన్ వాళ్ళు సేల్స్ డేటా స్టోర్ చేస్తున్నారు. అమెజాన్ ఇండియాలో ఉన్న బ్రాంచ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆబ్వియస్ గా ఇండియన్ కరెన్సీలో స్టోర్ చేస్తారు డేటా. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ అనేది టోటల్ సేల్స్ 1000 INR వచ్చింది. ఓకే, యుఎస్ లో ఆబ్వియస్లీ ఏం చేస్తారు, యుఎస్ కరెన్సీలో అంటే యుఎస్డి డాలర్స్ లో స్టోర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ $800 వచ్చింది ఇక్కడ సేల్స్ టోటల్. యూకేలో సరే పౌండ్స్ లో స్టోర్ చేస్తారు, అంతే కదా. 700 పౌండ్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనకేం కావాలంటే, ఇప్పుడు సిఇఓకి డేటా ప్రజెంట్ చేయాలి. ఫైనల్ గా టోటల్ సేల్స్ కావాలి. అమెజాన్ నుంచి టోటల్ సేల్స్ ఎంత ఉందో కావాలి. టోటల్ సేల్స్ అడిగినప్పుడు మనం 1800, 700, టోటల్ 2500 అని చెప్పి చెప్పలేం కదా. సో మనం డేటా మొత్తం ఒక ఫార్మాట్ లో తెచ్చుకోవాలి. ఫస్ట్ అయితే ఐఎన్ఆర్ తెచ్చుకోవాలి, లేకపోతే యూఎస్డి తెచ్చుకోవాలి, లేకపోతే పౌండ్స్ తెచ్చుకోవాలి, అంతే కదా. అప్పుడు మాత్రం మనం చెప్పగలుగుతాం టోటల్ సేల్స్ ఇన్ని యూఎస్డి అని చెప్పేసి, లేకపోతే టోటల్ సేల్స్ ఎంత ఐఎన్ఆర్ అని చెప్పేసి చెప్పగలుగుతాం. మన డేటా అనేది డిఫరెంట్ ఫార్మాట్ లో ఉంది అనుకోండి, ఇట్లా మనం చెప్పలేము. టోటల్ సేల్స్ అంటే చెప్పలేము కదా. సో అందుకని ఏం చేస్తామంటే ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి. ఫస్ట్ ఏదైనా డేటాని మనం ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి. మన అంటే రిక్వైర్డ్ ఫార్మాట్ లో ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవాలి. సో ట్రాన్స్ఫర్మేషన్ అంటే డెఫినేషన్ అనమాట, కన్వర్టింగ్ రా డేటా టు రిక్వైర్డ్ ఫార్మాట్. ఓకే, కన్వర్టింగ్ రా డేటా టు రిక్వైర్డ్ ఫార్మాట్, దాన్నే ట్రాన్స్ఫర్మేషన్ అంటాం అనమాట. అర్థమైందా. సో ఇదన్నమాట. ఈ టీ అనేది మెయిన్. మన ఈటీఎల్ మన పవర్ క్వరీలో చేసే పని అంతా ఈ టీ మీద అనమాట, ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, సో ఎలా చేస్తాము ఏంటని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో నేను డేటా ఆల్రెడీ లోడ్ చేశాను. 3 టేబుల్స్ డేటా లోడ్ చేశాను కదా. సో ఎక్స్ట్రాక్ట్ చేశాను. సో ట్రాన్స్ఫర్మేషన్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అడ్రస్ టేబుల్ ఉంది, అంత బాగానే అనిపిస్తుంది, నాకేమి ఇష్యూ ఏం లేదు. చూడండి ఇక్కడ పీపుల్స్ టేబుల్లోకి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి మీకు, సో పర్సన్ రీజన్ ఇది యాక్చువల్ కాలం నేమ్, సారీ హెడర్స్ కదా ఇవి. పర్సన్ రీజన్ అనేది హెడర్, కింద పర్సన్ నేమ్స్, ఇది రీజన్ నేమ్స్. కానీ ఏమైందంటే ఇది హెడర్ లాగా కాకుండా ఇది ఫస్ట్ రో కింద వచ్చింది అనమాట. అది అంతే కదా, హెడర్ అనేది ఫస్ట్ రోగా వచ్చింది మనకి. సో మనం ఏం చేయాలంటే దీన్ని ప్రమోట్ చేయాలి, హెడర్ గా ప్రమోట్ చేయాలి. ఫస్ట్ రోని హెడర్ గా ప్రమోట్ చేయాలి. అదొక ట్రాన్స్ఫర్మేషన్ యాక్టివిటీ. ఎలా చేస్తామంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళేసి యూజ్ ఫస్ట్ రో యాజ్ హెడర్, ఇది క్లిక్ చేస్తే ఫస్ట్ రో అనేది హెడర్ లాగా ప్రమోట్ అవుతుంది అనమాట. చూడండి ఇప్పుడు ఫస్ట్ రో, అంతకుముందు ఇక్కడ ఫస్ట్ రో ఉంది కదా, ఇది హెడర్, కరెక్టే కదా. ఇక్కడ చూడండి ప్రమోటెడ్ హెడర్స్ స్టెప్ నోటెడ్ అయింది. సేమ్
ఇందులో ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయి మనకి డేటా? ఓకే. ఇందులో కూడా సేమ్ ఇంతే. సో ఫస్ట్ అనేది యాక్చువల్‌గా హెడర్‌గా ఉండాలి. సో మనం ఏం చేయాలంటే యూజ్ ఫస్ట్ హెడర్స్. ఓకే. రైట్. చేసేసాం. ఇప్పుడు నాకు ఇందులో ఇష్యూస్ ఏం లేవు ప్రెజెంట్. ఇంకంతా డేటా అంతా పర్ఫెక్ట్‌గా ఉంది. ట్రాన్స్‌ఫర్మేషన్ యాక్టివిటీస్ అయిపోయినాయి. డేటాను లోడ్ చేయాలి నెక్స్ట్. మళ్ళీ పవర్ బిఐ డెస్క్‌టాప్‌లోకి లోడ్ చేయాలి. లోడ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ క్లోజ్ అండ్ అప్లై మీద క్లిక్ చేస్తాం. అప్పుడేమవుతుందంటే మళ్ళీ పవర్ క్వెరీ నుంచి పవర్ బిఐ డెస్క్‌టాప్‌లోకి వస్తాం. అంటే మనం రిపోర్ట్ అంతా క్రియేట్ చేసేది పవర్ బిఐ డెస్క్‌టాప్‌లోనే అన్నమాట. సో పవర్ క్వెరీలో జస్ట్ ఈటీఎల్ యాక్టివిటీస్ చేస్తాం. రిపోర్టింగ్ అంతా మనం డేటా మొదలుగానే మొత్తం పవర్ బిఐ డెస్క్‌టాప్‌లోనే చేస్తాం. అందుకని మళ్ళీ మనం పవర్ క్వెరీ నుంచి డేటాని పవర్ పివోట్‌లోకి లోడ్ చేస్తాం. అంతే కదా ఇక్కడ మనం చూసింది. సో పవర్ క్వెరీలో ఈటీఎల్ యాక్టివిటీస్ చేస్తాం. ఈ ఈటీఎల్ యాక్టివిటీస్ చేసిన తర్వాత అవుట్‌పుట్‌ని పవర్ పివోట్‌లోకి లోడ్ చేస్తాం. అంటే పవర్ బిఐ డెస్క్‌టాప్‌లోకి మళ్ళీ లోడ్ చేస్తాం అన్నమాట. ఓకే. సో డేటా లోడ్ అయింది. డేటా లోడ్ అయింది. ఓకే. సో చూడండి ఇక్కడ నేను సింపుల్ ఒక రిపోర్ట్ క్రియేట్ చేశాను. ఇక్కడ ఏముందంటే నాకు ఇది డేటా కదా! ఇది రా డేటా ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ జెండర్ అనే కాలమ్ ఉందన్నమాట. నాకేం కావాలంటే జెండర్ వైస్ సేల్స్ కావాలి. జెండర్ ఉంది ఇక్కడ. సేల్స్ ఇక్కడ ఉంది. నాకు జెండర్ వైస్ సేల్స్ కావాలి. ఏం చేస్తామంటే ఇక్కడ సో జెండర్ ఇక్కడ మనం సెర్చ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఏ చార్ట్ తీసుకుందామంటే ఫర్ ఎగ్జాంపుల్ పై చార్ట్ తీసుకుంటాను. 2 ఉన్నాయి కాబట్టి. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అన్నమాట. ఓకే. సో జెండర్ డ్రాగ్ చేస్తున్నాను. నెక్స్ట్ సేల్స్ డ్రాగ్ చేస్తున్నాను. చూడండి. ఓకే. సో ఇది జెండర్ సేల్స్ బై జెండర్ ఉంది కదా! ఓకే. మనకి రా డేటాలో ఏముందంటే ఎఫ్ అని ఉందన్నమాట. ఓకే. ఫైన్. సరే ఇది కస్టమర్‌కి మీరు షేర్ చేశారు ఈ రిపోర్ట్. ఇది జెండర్ వైస్ సేల్స్ ఇలా ఉందని చెప్పేసి. ఓకే. లేకపోతే బార్ చార్ట్ తీసుకుందాం. సో ఎఫ్ ఉంది. కానీ కస్టమర్ షేర్ చేసిన కస్టమర్ ఏమన్నాడంటే ఎఫ్ కాదు నాకు అక్కడ ఫుల్ ఫార్మ్ ఇవ్వు. ఎం అంటే మేల్, ఎఫ్ అంటే ఫీమేల్ అని చెప్పేసి ఫుల్ ఫార్మ్ ఇవ్వమన్నాడు. అంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ యాక్టివిటీస్ చేయాలి. ఎలా చేస్తామంటే మనం ట్రాన్స్‌ఫర్మేషన్ యాక్టివిటీ కావాలంటే మళ్ళీ పవర్ క్వెరీలోకి కావాలి. మనం ఈటీఎల్ యాక్టివిటీ చేయాలంటే ఖచ్చితంగా పవర్ క్వెరీలోకి రావాలి. పవర్ క్వెరీలోకి రావాలంటే ఇక్కడ ట్రాన్స్‌ఫార్మ్ డేటా మీద క్లిక్ చేయాలి. మళ్ళీ మనం పవర్ క్వెరీలోకి వెళ్తాం. కస్టమర్ ఏమన్నాడంటే ఎం ఉన్న దగ్గర మేల్ రావాలి, ఎఫ్ ఉన్న దగ్గర ఫీమేల్ రావాలి. క్లియర్‌గా అర్థమవుతుందని చెప్పేసి అట్లా అడిగాడు మన కస్టమర్. మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ రీప్లేస్ చేయాలన్నమాట సింపుల్ అంతే. రీప్లేస్ వాల్యూస్ ఉంది కదా ఇక్కడ. రీప్లేస్ వాల్యూస్. సో ఏం కావాలి ఇక్కడ? ఎం ఉన్న దగ్గర మేల్ అని రావాలి. నెక్స్ట్ సేమ్ మళ్ళీ రీప్లేస్‌లోకి వెళ్ళి ఎఫ్ ఉన్న దగ్గర ఫీమేల్ రావాలి. ఓకే. సో డేటా లోడ్ చేశాను. డేటా అయిపోయింది. ట్రాన్స్‌ఫర్మేషన్ యాక్టివిటీ చేశాను. మళ్ళీ ఏం చేయాలా? లోడ్ చేయాలి డేటాని. సో లోడ్ చేస్తున్నాను. చూడండి ఆటోమేటిక్‌గా ఇక్కడ అప్డేట్ అవుతుంది. మేల్, ఫీమేల్ అని చెప్పేసి. మనం ఏం చేయాల్సిన పని లేదు. సో ఆల్రెడీ రిపోర్ట్ క్రియేట్ అయింది కాబట్టి ఆటోమేటిక్ ఇక్కడ మేల్, ఫీమేల్ అని చెప్పేసి అప్లై అవుతుందన్నమాట. చూడండి మేల్, ఫీమేల్. సో మీటింగ్ 1 మినిట్‌లో ఎండ్ అవుతుంది. ఒకసారి మళ్ళీ కనెక్ట్ అవ్వండి. ఇక మేల్, ఫీమేల్. సో ఇలాంటి ట్రాన్స్‌ఫర్మేషన్ యాక్టివిటీస్ మనం చేస్తాం అన్నమాట ఈటీఎల్‌లో. పవర్ క్వెరీ యూజ్ చేసేసి. ఓకే. రైట్. సో మళ్ళీ నేను పవర్ క్వెరీలోకి వెళ్తాను. సో మనం చూసాం కదా పవర్ క్వెరీ ఇంటర్ఫేస్ ఫస్ట్. క్వెరీస్ పేన్, రిబ్బన్ పేన్, డేటా పేన్, నెక్స్ట్ అప్లైడ్ స్టెప్స్. చూడండి మన రీప్లేస్